Hi students, this is Durga Ratnam, your English lecturer. In this presentation, we will continue to know about the story of the interpreter of Maladis, okay, written by Jhumpa Lahiri. In the previous video, uh, we have learnt about the author, okay, and we have learnt about the book, The Interpreter of Maladis, and we could go through about the story as well. We have started knowing about the story. Just to reiterate what happened earlier, we were talking about Mr. and Mrs. Das along with their children going on a vacation. They are on a vacation in India, and they were going to Sun Temple. Okay, and Mr. Kapasi is the cab driver and guide. They have stopped as Tina, the little girl, need to use washroom. Okay, and conversation happens between Mr. Kapasi and Mr. Das, where Mr. Das tells Mr. Kapasi that they are from America. They were born in America and he is working as a school teacher. And Mr. Kapasi says that he is working as a cab driver. Now, the group sets off. So, after using the washroom, Tina comes back to the cab and Mrs. Das purchases puffed rice. Okay, మన్మరాలు కొనుక్కుంటుంది ఆవిడ. మన్మరాలు కొనుక్కుని వచ్చి కార్లో కూర్చుంటుంది. The group sets off and the car moves. Car starts. Tina plays with the locks in the back of the car and Mrs. Das does not stop her. ఇక్కడ విషయం గమనించండి. టీనా ప్లేస్ విత్ ద లాక్స్. కార్ లాక్స్ ఉంటాయి కదా, ఫర్ సేఫ్టీ వి విల్ లాక్. ఓకే, వాటితోటి పైకి కిందకి ఎలాగా ఆడుతూ ఉంటుంది. కానీ మిస్సెస్ దాస్, టీనాస్ మదర్, విల్ నాట్ స్టాప్ హెర్. అయ్యో తప్పం, అలా చేయకూడదని మనం సాధారణంగా అంటూ ఉంటాం, కానీ మిస్సెస్ దాస్ విల్ నాట్ సే దట్. మిస్సెస్ దాస్ సిట్స్ ఇన్ ద కార్ సైలెంట్లీ and eats her snack without offering any to anyone. ఆవిడ మరణాలు కొనుక్కొని వచ్చింది కదా, అది తింటూ కూర్చుంది. పిల్లలకు కూడా పెట్టలేదు. ఓకే, ఇవేమీ పట్టించుకోవట్లేదు వాళ్ళ అమ్మాయి లాక్స్తో ఆడుతోందని. పట్టించుకోలేదు, ఇంకొదిలేసింది ఆవిడ. అలాంగ్ ద రోడ్ దే సీ monkeys, which Mr. Kapasi says are common in the area. వాళ్ళు ఏంటి అబ్జర్వ్ చేశారు? బోల్డ్ మంకీస్ ఉన్నాయి దారిలో. మిస్టర్ కపాసి చెప్తారు అది కామన్, ఇక్కడ ఎక్కువ మంకీస్ ఉంటాయి అని. మిస్టర్ దాస్ ఆస్క్స్ హిమ్ టు స్టాప్ ద కార్ సో హీ కెన్ టేక్ ఏ పిక్చర్ ఆఫ్ ఎ స్టార్వింగ్ పీజెంట్. ఒక రైతు, ఆకలితో ఉన్న రైతు, అంటే చాలా బక్కగా ఉంటాడనమాట. ప్రాపర్ ఫుడ్ లేక ఒక రైతు ఎలాగ వెళ్తూ ఉంటాడు. ఓకే, అతనికి ఫోటో తీసుకోవాలని చెప్పి కార్ను ఆపమంటారు మిస్టర్ దాస్. మిస్టర్ దాస్ ఎప్పుడు కెమెరా మెడలో వేసుకుని ఉంటారనమాట. అది కామన్ ప్రాక్టీసే కదా, ఎక్కడికైనా బయటికి వెళ్తే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెమెరా పట్టుకుంటారు. అలాగే మిస్టర్ దాస్ విల్ ఆల్వేస్ క్యారీ హిస్ కెమెరా. Mr. and Mrs. Das quarrel because Mr. Das has not gotten them a tour guide whose car has air conditioning. ఇక్కడ మళ్ళీ మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ ఆర్గ్యూ చేసుకుంటారు, వాదించుకుంటారు. ఇప్పుడు ఏంటి విషయం? ఆ కార్ ఎయిర్ కండిషన్డ్ కాదు. ఓకే, మీరు ఎందుకుని ఎయిర్ కండిషన్ కారు ఉన్న గైడ్ని పెట్టుకోలేదు అని చెప్పి మిస్సెస్ దాస్ ఆర్గ్యూ చేస్తుంది మిస్టర్ దాస్ తోటి. మిస్టర్ కపాసి అబ్జర్వ్స్ దట్ Mr. and Mrs. Das are more like siblings to their children than parents.
మిస్టర్ కపాసి ఏమనుకుంటాడు, ఈ ఎప్పుడు గొడవలు పడడం వల్ల వీళ్ళిద్దరూ పేరెంట్స్లా లేరు, వాళ్ళ పిల్లలకి పేరెంట్స్లా లేరు, ఏదో అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా ఒక తోబుట్టువుల్లాగా అనిపిస్తారనమాట. బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ఓకే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయారు, ప్రతి చిన్నదానికి వాదించుకుంటూ ఉంటారనమాట. మిస్టర్ కపాసి టెల్స్ దెమ్ అబౌట్ హిజ్ అదర్ జాబ్ యాజ్ అన్ ఇంటర్ప్రెటర్ ఇన్ ఏ డాక్టర్స్ ఆఫీస్. సో వాళ్ళు అడుగుతారు, దాస్ ఫ్యామిలీ అడుగుతుంది కపాసిని, ఎప్పుడు చూపించింది చూపిస్తావు, టూర్లకి వెళ్ళడం సేమ్ థింగ్, బోర్ కొట్టదా అని. అప్పుడు దానికి మిస్టర్ కపాసి ఏమంటారు, నేను టూర్కి వచ్చేది ఓన్లీ 2 days, మిగిలిన డేస్ నేను ఐ వర్క్ యాజ్ అన్ ఇంటర్ప్రిటర్ ఇన్ డాక్టర్స్ ఆఫీస్, నేను ట్రాన్స్లేటర్ కింద పనిచేస్తాను ఒక డాక్టర్ ఆఫీస్లో అని. Mrs. Das remarks that his job is romantic and asks him to tell her about some of his patients. So, Mrs. Dasకి చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. వావ్, ఏ డిఫరెంట్ జాబ్, చాలా అద్భుతంగా ఉంది, వెరైటీగా ఉంది. ఓకే, షీ ఫీల్స్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఆక్యుపేషన్ ఆఫ్ మిస్టర్ కపాసి. భలేగా ఉంది, ఇంకా విషయాలు చెప్పండి మీ జాబ్ గురించి అని అంటూ అడుగుతుందన్నమాట. హవెవర్ మిస్టర్ కపాసి వ్యూస్ హిస్ జాబ్ యాజ్ ఏ ఫెయిల్యూర్. కానీ మిస్టర్ కపాసికి ఆ ఇంటర్ప్రిటర్ జాబ్ ఇష్టం లేదు, నచ్చదు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అయ్యో ఏదో కామన్ వాల్యూ లేనిదని అతని అభిప్రాయం. అట్ వన్ టైమ్ హీ హ్యాడ్ బీన్ ఏ స్కాలర్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్ and now he remains fluent only in English. ఓకే, అసలు ఈ మిస్టర్ కపాసి ఏంటి, ఎంతో గొప్ప చదువుకున్నవాడు, అది కూడా చాలా డిఫరెంట్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్లో మంచి పట్టు ఉన్న మనిషి మిస్టర్ కపాసి. ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్కే పరిమితం అయిపోయింది, అన్నీ మర్చిపోయారు అతను. పెద్ద జాబ్ చేయాలి అని అనుకున్నారు. He took the interpreting job as a way to pay the medical bills when his eldest son contracted typhoid and died at age 7. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కొంచెం మిస్టర్ కపాసి ఈజ్ పూర్, కొంచెం పేదవాడు అని ఎలా అర్థమవుతోంది చూడండి. హీ టుక్ ద ఇంటర్ప్రెటింగ్ జాబ్, ఈ ట్రాన్స్లేటింగ్ జాబ్ ఎందుకు తీసుకున్నాడు, టు పే ద మెడికల్ బిల్స్. మిస్టర్ కపాసి వాళ్ళ పెద్ద కొడుక్కి టైఫాయిడ్ జ్వరం వస్తుంది, ఆ మెడికల్ బిల్స్ పే చేయలేక ఈ ఇంటర్ప్రిటర్ జాబ్కి వస్తాడనమాట. అలాగా స్టార్ట్ అవుతుంది. హీ కెప్ట్ ద జాబ్ బికాస్ ది పే వాజ్ బెటర్ దాన్ హిస్ ప్రీవియస్ టీచింగ్ జాబ్. సో ఇక్కడికి రాకముందు, ఇంటర్ప్రిటర్గా పనిచేయకముందు, ట్రాన్స్లేటర్ కింద పనిచేయకముందు ఆయన ఏంటి, అతను స్కూల్ టీచర్. ఓకే, టీచింగ్ జాబ్, స్కూల్లో చదువు చెప్పేవాడు. ఇదే ఎందుకు కొనసాగిస్తున్నారు ట్రాన్స్లేటింగ్ జాబ్, బికాస్ ది పే ఈజ్ మోర్, ది పే మోర్ హియర్, బట్ ఇట్ రిమైండ్స్ హిజ్ వైఫ్ ఆఫ్ దే సన్స్ డెత్. సో పాపం ట్రాన్స్లేటర్ కింద పనిచేసి మెడికల్ బిల్స్ అవి కట్టినా సరే పాపం వాళ్ళ సన్ చనిపోతాడనమాట. ఆ బాధ వల్ల ఆ వైఫ్కి, మిస్టర్ కపాసీస్ వైఫ్కి ఈ జాబ్, ట్రాన్స్లేటింగ్ జాబ్ నచ్చదు, ఎందుకంటే తన కొడుకు గుర్తొస్తూ ఉంటాడు. మిస్టర్ కపాసీస్ మ్యారేజ్ వాజ్ అరేంజ్డ్ బై హిస్ పేరెంట్స్ అండ్ హీ అండ్ హిస్ వైఫ్ హ్యావ్ నథింగ్ ఇన్ కామన్. సో మిస్టర్ కపాసికి అరేంజ్డ్ మ్యారేజ్, ఓకే, యాజ్ యూజువల్. సో వీళ్ళిద్దరికి అభిప్రాయాలు కలవు అనమాట, మిస్టర్ కపాసికి మిసెస్ కపాసికి. మిస్టర్ కపాసి ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వెన్ మిసెస్ దాస్ డిస్క్రైబ్స్ హిస్ జాబ్ యాజ్ రొమాంటిక్, బిగిన్స్ ఫ్యాంటసైజింగ్ అబౌట్ మిసెస్ దాస్. సో ఎప్పుడైతే మిసెస్ దాస్ వావ్ అద్భుతమైన ఆక్యుపేషన్, ఆయన్ని రొమాంటిక్ జాబ్ అని అనేటప్పటికీ ఇతనికి కొంచెం మనసు పులకరిస్తుంది అనమాట మిస్టర్ కపాసికి. హీ ఫీల్స్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
When they stop for lunch, Mrs. Das insists Mr. Kapasi to sit with them. ఓకే, లంచ్కి ఆగినప్పుడు మిసెస్ దాస్ కపాసీని పిలిచి ఇక్కడే కూర్చోండి, మాతో కూర్చోండి అని పిలుస్తుంది. హీ డస్ అండ్ మిస్టర్ దాస్ టేక్స్ దేర్ పిక్చర్ టుగెదర్. సో మిస్టర్ దాస్ కూడా వీళ్ళిద్దరూ కలిసిన పిక్చరు, పక్కన కూర్చున్న పిక్చర్ కూడా తీస్తారు మిస్టర్ దాస్. మిసెస్ దాస్ గెట్స్ Mr. Kapasi's address so that she can send him a copy of the picture, and Mr. Kapasi begins to daydream about how they will have a great correspondence that will in a way finally fulfill his dreams of being a diplomat between countries. ఇక్కడ చూడండి, సో ఇక్కడ పక్కన కూర్చుని ఫోటో తీసుకున్నారు కదా, మిస్టర్ దాస్ ఫోటో తీస్తారు కదా, మిస్సెస్ దాస్ అడ్రస్ అడుగుతుంది, మిస్టర్ కపాసి అడ్రస్. మీ అడ్రస్ నాకు ఇవ్వండి, నేను ఈ పిక్చర్ పంపిస్తాను అని అంటుంది. ఆ ఒక మాటకి మన మిస్టర్ కపాసి ఎంత ఆలోచన పెట్టేసుకుంటాడంటే, మిసెస్ దాస్ పిక్చర్ పంపించినట్టు, దాని తర్వాత లెటర్స్ వచ్చేసినట్టు, ఇద్దరు లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఫోటో పంపిస్తానని చెప్పారు. ఆ ఫోటోతో పాటు లెటర్స్ పంపిస్తారు, ఇతను ఇక్కడి నుంచి లెటర్స్ పంపిస్తారు, ఇలా ఉత్తరాలు రాసుకుంటాము, దాని ద్వారా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది అని అనుకుంటాడు. అలాగే ఇతనికి ఏంటి, బాగా ఎక్కువగా రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకున్నందు మూలాన అతని డ్రీమ్ ఏంటి, పెద్ద ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ ఎ డిప్లొమాట్ బిట్వీన్ కంట్రీస్. రెండిటికి మధ్య ఒక డిప్లొమాట్ అంటే ట్రాన్స్లేషన్ మధ్య, వాళ్ళిద్దరి మధ్య సంభాషణకి దానికి ఒక మీడియేటర్ బిట్వీన్ 2 different కంట్రీస్. ఓకే, అంబాసిడర్స్ లాగా. ఓకే, డిప్లొమాట్స్ అంటే పీపుల్ హూ రిప్రజెంట్ ఏ కంట్రీ. ఓకే, మనం మిస్టర్ కపాసి ఏమో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నట్టు, మిస్సెస్ దాస్ ఏమో అమెరికాని రిప్రజెంట్ చేస్తున్నట్టు, అలాగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనసాగితే తిన్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హీ ఇమాజిన్స్ దట్ విటీ థింగ్స్ హీ విల్ రైట్ టు హెర్ అండ్ హౌ షీ విల్ రివీల్ ద అన్హ్యాపీనెస్ ఆఫ్ హెర్ మ్యారేజ్. సో ఇక్కడ కూడా ఈ పేషెంట్స్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఫన్నీ థింగ్స్ నేను లెటర్స్ రాస్తాను, అలాగే వాళ్ళ మిస్సెస్ దాస్ కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి తన గురించి రాస్తుందని చెప్పి ఊహల్లోకి వెళ్ళిపోతాడనమాట. అలాగే ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని చెప్పి ఊహించుకుంటారు. అట్ ద టెంపుల్ మిస్సెస్ దాస్ టాక్స్ విత్ మిస్టర్ కపాసి అండ్ మిస్టర్ కపాసి కంటిన్యూస్ టు డ్రీమ్ అబౌట్ దేర్ లెటర్స్. సో అక్కడ టెంపుల్ దగ్గర కూడా కొంచెం మిస్సెస్ దాస్ కపాసితో మాట్లాడుతూ ఉంటే ఇతనికి మాత్రం చక్కగా మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టు ఊహించేసుకుని ఉత్తరాలు రాసేసుకునేదాకా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. డ్రెడ్డింగ్ టేకింగ్ ద దాసెస్ బ్యాక్ టు దేర్ హోటల్, హీ సజెస్ట్ దట్ దే గో సీ ఏ నియర్ బై మొనాస్ట్రీ అండ్ దే అగ్రీ. సో ఇలాగా సన్ టెంపుల్ చూసేసారు కదా, అప్పుడు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు మిస్టర్ కపాసి. ఓకే, ఎందుకంటే మిస్సెస్ దాస్ మాట్లాడుతోంది, సో ఇంకా టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాడు. సో దగ్గరగా ఉన్న ఇంకో ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పాడు. ఓకే, చాలామంది చూస్తూ ఉంటారు, ఒక కోట దగ్గర తీసుకెళ్తాను అని అంటారు. వెన్ దే అరైవ్ ది ప్లేస్ ఈస్ స్వామింగ్ విత్ మంకీస్. సో బోల్డ్ మంకీస్ ఉన్నాయి అక్కడ ఆ ప్లేస్లో కూడా. మిస్టర్ కపాసి టెల్స్ ద చిల్డ్రన్ అండ్ మిస్టర్ దాస్ ద మంకీస్ ఆర్ నాట్ డేంజరస్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ ఫెడ్. సో మిస్టర్ దాస్కి చిల్డ్రన్కి కూడా మిస్టర్ కపాసి చెప్తాడు, ఈ మంకీస్ కోతులు ఏమీ చెయ్యవు సాధారణంగా, కానీ వాటికి ఏదైనా తిండి ఫుడ్ కనుక ఇచ్చినట్టయితే మాత్రం వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో అది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరికీ చెప్తాడు మిస్టర్ కపాసి. Mrs. Das stays in the car because her legs are tired. She sits
in the front seat next to Mr. Kapasi and confesses to him that her younger son Bobby is not the son of Mr. Das, and she has never told anyone about it. Okay. So Mrs. Das stays in the car because her legs are tired. చాలా అలసిపోయానని చెప్పి మిస్సెస్ దాస్ కార్లోనే కూర్చుంటారు. అది కూడా షీ సిట్స్ ఇన్ ద ఫ్రంట్ సీట్ నెక్స్ట్ టు మిస్టర్ కపాసి. ముందు డ్రైవర్ పక్కన కూర్చుని చెప్తారు, ఒక విషయం చెప్తుంది ఆవిడ. దట్ హెర్ యంగర్ సన్ బాబీ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ మిస్టర్ దాస్ అండ్ షీ హ్యాస్ నెవర్ టోల్డ్ ఎనీ వన్ అబౌట్ ఇట్. సో కొన్ని కారణాల వల్ల సెకండ్ చైల్డ్ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ మిస్టర్ దాస్ అని చెప్తుంది. షీ టెల్స్ మిస్టర్ కపాసి బికాస్ he is an interpreter of Maladies and she believes he can help her. ఎందుకు మిస్టర్ కపాసికి చెప్పాల్సి వచ్చింది ఇవిడ, ఎవరికి చెప్పని విషయం, సీక్రెట్? ఎందుకంటే మిస్టర్ కపాసి కెన్ ట్రాన్స్లేట్ అబౌట్ ద ఇల్నెస్. ఈవిడలో ఒక బాధ ఉంది. ఓకే, ఆ బాధ ఏమిటో చెప్తే దానికి రెమెడీ, ఒక సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో ఆశతోటి మిస్టర్ కపాసికి చెప్తుంది ఆవిడ. మిస్టర్ కపాసిస్ admiration on her begins to evaporate. సో ఇప్పుడు దాకా మిస్టర్ కపాసి ఏంటి, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, తనకి లెటర్స్ రాయాలి, ఇద్దరి మధ్య చక్కగా సంభాషణ జరుగుతుంది అని అనుకున్నాడు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని అనుకున్నాడు అతను. అవన్నీ ఈ విషయం చెప్పగానే అవన్నీ ఆవిరైపోతాయి. మిస్సెస్ దాస్ రివీల్స్ దట్ షీ నో లాంగర్ లవ్స్ హెర్ హస్బెండ్ whom she has known since she was a young child and that she has destructive impulses towards her children and life. సో మిస్సెస్ దాస్ చెప్తుందనమాట, హస్బెండ్ అంటే తనకి ఇంకా ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి తెలుసు అతను, అయినా సరే తన మీద, హస్బెండ్ మీద ఆ భావన కలగట్లేదు. అలాగే పిల్లల మీద కూడా డిస్ట్రక్టివ్ ఇంపల్సెస్ టువర్డ్స్ హర్ చిల్డ్రన్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తను తీసుకోలేకపోతుంది, అసలు ఇష్టం ఉండట్లేదు పిల్లలు కూడా. అండ్ లైఫ్ డిస్ట్రక్టివ్ అంటే షీ వాంట్స్ టు ఎండ్, ఒక నాశనం చేసేసుకోవాలి, తన లైఫ్ నాశనం చేసుకోవాలి అన్నంత ఆలోచనలు వచ్చేస్తున్నాయని చెప్పి ఆవిడ బాధపడుతుంది. షీ ఆస్క్స్ మిస్టర్ కపాసి టు సజెస్ట్ సమ్ రెమెడీ ఫర్ హెర్ పెయిన్. ఈ బాధ, ఆ ఇల్నెస్, మిస్సెస్ దాస్లో ఆ ఇల్నెస్ ఉంది, ఆ బాధ ఉంది, ఆ ఇల్నెస్ వల్ల పెయిన్ ఉంది, రెమెడీ ఏదైనా చెప్పు అని ఆవిడ అడుగుతుంది. మిస్టర్ కపాసి ఇన్సల్టెడ్ ఆస్క్స్ హెర్ వెదర్ ఇట్ ఈజంట్ రియల్లీ just guilt she feels. సో ఇతను మిస్టర్ కపాసి అద్భుతంగా చెప్తాడు, ఇట్ ఈజంట్ రియల్లీ జస్ట్ గిల్ట్ షీ ఫీల్స్. సో ఈ పెయిన్ అంతా దేనివల్ల, ఎందువల్ల ఈ పెయిన్ అనుకుంటున్నావు నువ్వు తప్పు చేశాను అన్న భావన కలుగుతోంది, అందువల్ల నీకు పెయిన్ వచ్చిందేమో, ఆ బాధ కలుగుతుందేమో. నువ్వు తప్పు చేశావు అన్న భావన నీలో ఉంది కాబట్టి ఈ బాధ కలుగుతోందేమో అని జస్ట్ ఒక్క సెంటెన్స్లో చెప్పేస్తాడు అతను. ఓకే, ఆస్క్స్ హెర్ వెదర్ ఇట్ ఈజంట్ రియల్లీ జస్ట్ గిల్ట్ షీ ఫీల్స్. తప్పు చేశాను అన్న భావన వల్ల బాధ కలుగుతోంది నీకు అని అంటాడు, ఆలోచించుకో అంటాడు. Mrs. Das gets out of the car and joins her family. అది వినగానే ఆవిడ కార్ నుంచి బయటికి దిగి వచ్చేస్తుంది, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ మొనాస్ట్రీ, ఆ కోట అంతా చూడాలని ముందే వెళ్ళిపోతారు కదా, వాళ్ళ గురించి ఈవిడ వచ్చేస్తుంది అనమాట.
As she walks, she drops a trail of puffed rice. Trail of puffed rice. సో ఆ మర్మరాలు కొనుక్కుంది కదా, ఇంకా అవ్వలేదన్నమాట, ఇంకా తింటూనే ఉంది. ఆ తినడంలో ఏంటి, ఆ దారమ్మటంతా ఒలకపోసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. Meanwhile, the children and Mr. Das have been playing with the monkeys. ఓకే, అక్కడ కోతులతో ఆడడం మొదలెట్టారు ఎవరు, పిల్లలు, మిస్టర్ దాస్ను. వెన్ మిసెస్ దాస్ జాయిన్స్ దెమ్, బాబీ ఈజ్ మిస్సింగ్. సో ఈవిడ పైకి ఎక్కి వెళ్ళేటప్పటికి ఫ్యామిలీని కలుసుకునేటప్పటికి బాబీ, ఆ రెండో పిల్లవాడు, కనిపించడు. దే ఫైండ్ హిమ్ సరౌండెడ్ బై మంకీస్ దట్ హ్యావ్ బికమ్ క్రేజ్డ్ ఫ్రమ్ మిసెస్ దాస్ పఫ్డ్ రైస్ అండ్ ఆర్ హిట్టింగ్ బాబీ ఆన్ ద లెగ్స్ విత్ ఎ స్టిక్. చూసారా, ఈ బాబీ ఎక్కడున్నాడు, కోతుల మధ్యలో ఉండిపోయాడు. కోతులు మొత్తం ఈ అబ్బాయిని చుట్టుముట్టేసాయి. వాటికి ఎందుకు క్రేజీగా అయిపోయాయి, అలా వీళ్ళ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది కోతులు? ఎందుకంటే మిసెస్ దాస్ పైకి ఎక్కేటప్పుడు ఈ మొనరాలన్నీ ఒలకపోసుకుంటూ వెళ్ళింది కదా, ఆ ఫుడ్ గురించి వచ్చేసి వీళ్ళ చుట్టూ, ఈ అబ్బాయి చుట్టూ చేరిపోవడమే కాదు, ఒక కర్ర తీసుకుని పిల్లాడిని కాలు మీద కొట్టేయడం కూడా మొదలుపెట్టేసాయి. మిసెస్ దాస్ స్క్రీమ్స్ ఫర్ మిస్టర్ కపాసి టు హెల్ప్. Mr. Kapasi chases off the monkeys and carries Bobby back to his family. So, Mrs. Das గట్టిగా అరుస్తుంది కపాసి ప్లీజ్ హెల్ప్ అస్ అని. అప్పుడు ఇతను మిస్టర్ కపాసి వచ్చి ఆ మంకీస్ని అన్నిటినీ చెదరగొట్టేసి ఈ బాబీ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తాడు. మిసెస్ దాస్ పుట్స్ ఏ బ్యాండేజ్ ఆన్ బాబీస్ నీ. సో స్టిక్ పట్టి కొట్టేసాయి కదా కాళ్ళ మీద, ఆ దెబ్బ మీద బ్యాండేజ్ పెడుతుందన్నమాట మిసెస్ దాస్. దెన్ షీ రీచెస్ ఇన్ టు హెర్ హ్యాండ్ బ్యాగ్ టు గెట్ ఎ హెయిర్ బ్రష్ టు స్ట్రైటన్ హిజ్ హెయిర్ అండ్ ద పేపర్ విత్ మిసెస్ కపాసిస్ అడ్రస్ ఆన్ ఇట్ ఫ్లటర్స్ అవే నోటీస్డ్ బై మిస్టర్ కపాసి. సో బ్యాండేజ్ పెడుతుంది, అలాగే ఆ బ్యాగ్లోంచి దువ్వెని తీసి చక్కగా బాబీకి తలదూగుతుంది అనమాట. ఈలోగా ఇలా చేయడంలో అడ్రస్ అడిగారు కదా కపాసి, అడ్రస్ రాసిన స్లిప్ ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోవడం మనం మిస్టర్ కపాసి చూస్తాడు, కానీ ఏమీ దాని గురించి అయ్యో ఎగిరిపోయిందేమో అదేమీ మాట్లాడు, పైకి ఏమీ చెప్పడం. అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద స్టోరీ ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలాదీస్. ఓకే, స్టోరీ ఇలా ఉంది, దీని నుంచి మనం ఏంటి ఆలోచించాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ లాట్ టు అనలైజ్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ we will do it in our next presentation. Okay, thank you.